ప్రొద్దుటూరు ఆంజనేయ స్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. రావణ సంహారంతో శ్రీరాముడు తనకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందని భావించి దక్షిణాపథంలో పలు శివలింగాల్ని ప్రతిష్ఠించసాగాడు. ఆ నేపథ్యంలోనే నేటి ప్రొద్దుటూరు ప్రాంతంలో శేషాచల అరణ్యపాద పీఠంలో కూడా శివలింగాల్ని ప్రతిష్ఠించడానికి రాముడు సంకల్పించాడు. ఆంజనేయుణ్ణి కాశీకి వెళ్లి సంధ్యా సమయంలోగా శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా చెప్పాడు. సంధ్యా సమయం కావస్తున్నా కాశీ నుంచి ఆంజనేయుడు రానందున ఓ సైకతలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇంతలో ఆంజనేయుడు శివలింగంతో సహా అక్కడికి వచ్చాడు. అప్పటికే ప్రతిష్ఠితమైన సైకతలింగాన్ని పెకిలించబోయాడు. శ్రీరాముడు వారించి ఆ సైకతలింగం ముందే ఆంజనేయుడు తెచ్చిన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అమ్మవారు ప్రత్యక్షమై ఆంజనేయునిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతన్ని ప్రసన్న రూపంతో శిలారూపం వహించమని శపించింది. ఆ స్వరూపమే నేడు ప్రొద్దుటూరులో ప్రసన్నాంజనేయ స్వామిగా పూజలందుకుంటోంది. శ్రీరాముడి శివభక్తి తత్పరత, ఆంజనేయుడి ప్రభుభక్తి విశిష్టతల నేపథ్యంగా ప్రొద్దుటూరు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వైభవం ప్రకటితమవుతుంది. రెడ్డి రాజుల కాలంలో స్వామికి ఆలయాన్ని నిర్మించి భూరి విరాళాల్ని సమర్పించారు. స్వామి విగ్రహం ప్రొద్దుటూరుకి సుదూరంగా అరణ్యంలో ఉండేది. స్వామి తన ఉనికిని ఓ భక్తునికి తెలియజేయడంతో 2 కోడె దూడలతో బండిపై వెళ్లి ఆ భక్తుడు స్వామి విగ్రహాన్ని కనుగొన్నాడని ప్రతీతి. ఆ విగ్రహాల్ని కోడె దూడలు ప్రొద్దుటూరు పొలిమేర వరకు తీసుకుని వచ్చి అక్కడే ఆగిపోయాయి. అలా ఆగిపోయిన స్థలంలోనే నేడు మనం స్వామి ఆలయాన్ని వీక్షిస్తున్నాం. ఆంజనేయ స్వామిని ఇక్కడకు తోడుకొని వచ్చిన కోడె దూడల స్మృతి చిహ్నంగా ఆలయ ఆవరణలో దీపస్తంభాన్ని ఏర్పాటు చేశారు. భక్తుడిగా పరిచయమై రామకార్యాన్ని సఫలం చేసి ఆంజనేయుడు భగవంతునిగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి సుప్రసన్న వరద అభయ ఆనందప్రదమూర్తిగా ప్రొద్దుటూరులో నెలకొని ఉన్నాడు. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము చాలా పురాతనమైనటువంటిది. దాదాపు 500 సంవత్సరాలకు పూర్వము స్వామి రెడ్డిరాజులు పరిపాలించే కాలంలో స్వామి ఇక్కడ వెలిసినాడు. నాది ప్రొద్దుటూరు అండి. ఇది చాలా విశిష్టమైన దేవాలయం, చాలా ప్రసిద్ధిగాంచింది కూడా. ఈ ఆంజనేయ స్వామి ఆరోగ్యపరంగా కానీ ఇంకా ఏది కోరుకున్నా కూడా స్వామి నెరవేరుస్తారు. ఇది అతి పురాతనమైన టెంపుల్. ప్రొద్దుటూరులోనే ఇది చాలా ప్రశస్తం కలిగిన దేవాలయం అండి. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము పాత మార్కెట్లో వెలిసిన ఈ దేవాలయము 1966లో జీర్ణోద్ధరణ చేయబడినది. ఈ పునర్నిర్మాణం జరిపిన తర్వాత స్వామివారికి కుంభాభిషేకము ఇవన్నీ వైభవోపేతంగా జరిపి ఈ గుడి దేదీప్యమానంగా విరాజిల్లుతున్నది. ప్రొద్దుటూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధికి సమీపంలోనే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామి క్షిప్ర ప్రసాది, వేడిన వెంటనే వరాలనిచ్చే వేలుపు. అలాంటి పంచముఖ స్వరూపంలో ఆంజనేయుడు ప్రొద్దుటూరు సన్నిధానంలో అలరారుతున్నాడు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ముఖ మంటపంపై గణపతి, కుమారస్వామి సహిత శివ పార్వతుల మూర్తులు, ఆంజనేయుడు, గీతను ప్రబోధించే శ్రీకృష్ణుని మూర్తులు నెలకొని ఉంటాయి. గర్భాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి రజతమయ అలంకారాదులతో, ఆభరణాలు, కవచాలతో మహాదేదీప్యమానంగా విలసిల్లుతాడు. రజత గదాయుధాన్ని, రజత తోమాల మాలిక, రజత కిరీటాన్ని ధరించి పంచవదనాలతో, దశబాహువులతో విరాట్మూర్తిగా దర్శనమిస్తాడు. స్వామి విగ్రహం పైనున్న మకర తోరణంపై శ్రీ సీతారామలక్ష్మణుల దివ్యమూర్తులు ఉంటాయి. స్వామికి తిరునామం, నేత్రద్వయం, హనుమకు సింధూరం అలంకృతమై సింధూర వర్ణ వస్త్ర విశేషంతో తేజరిల్లుతాడు. నరసింహ, హయగ్రీవ, గరుత్మంత, వరాహ, ఆంజనేయ సమ్మిశ్రిత స్వరూపమే పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపం. ఈ 5 ఒకే తత్వానికి సంబంధించిన విభిన్న వ్యక్తీకరణలు. ఇది మంత్రపరమైన ఔచితీ దర్శనం.
నర శరీరం కలిగిన దేవతలు భక్తుల్ని వెంటనే అనుగ్రహిస్తారని ప్రతీతి. రాక్షస సంహారంలో ప్రతాపాన్ని చూపిన నారసింహ లక్షణం, జ్ఞాన స్వరూపునిగా హైగ్రీవ స్వభావం, గరుత్మంతునిగా మహావేగం, వరాహస్వామిగా సంసార సాగరం నుంచి, శోక పంకం నుంచి ఉద్ధరించే తత్వం, తనకు సహజమైన వానరాకారం, ఇవన్నీ కలబోసిన లీలా వైభవాన్ని రామాయణంలో హనుమ ప్రదర్శించాడు. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం సకల సన్మంగళకారకం. सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरु ध्वजा विराजै।